ధర్మయుద్ధంలో 100 మందిని కొట్టి రావడానికి, ఆఫ్టర్ ఆల్ ఒక మ్యాథ్స్ క్లాస్ బంక్ కొట్టి రావడానికి తేడా లేకుండా నడుస్తున్న ఈ ముగ్గురే ఈ తొక్కలో కళ్ళని తొక్కలో పాత్రలు. మధ్యలో నిల్చొని మహేష్ బాబు వీడు ట్విన్స్ అన్నట్టు కటింగ్ కొడుతున్నాడు చూడండి, వీడి పేరు రాహుల్, ఇందులో హీరో. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నోడి పేరు మనీ, వీడికి వీడి జేబులో ఉన్న మనీ కంటే పక్కోడి జేబులో ఉన్న మనీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. రైట్ సైడ్ ఉన్నోడి పేరు సాయి, వాడు బండ రాయి. మళ్ళీ మాస్టర్ బంకొట్టాం, సార్ గారు గుర్తుపెట్టుకుంటాడేమరా. కొడుకొచ్చి కాకగా చెప్తాడు కదా, ఏంటో నువ్వు అసలు అమ్మాయిలకే గతి లేదంటే అందమైన అమ్మాయిలు ఇష్టమైన అమ్మాయిలు అంటావు. సంజు నా ఫ్రెండ్స్ రాహుల్ అండ్ మనీ. అమ్మాయి నా ఫ్రెండ్ వర్ష. ఎక్కడి నుంచి? వైజాగ్. ఓ నేను హైదరాబాద్ నుంచి. ఏ బ్రాంచ్? చిట్లి. ఓ నేను మెకానికల్. ఏం నువ్వు చాలా తక్కువ మాట్లాడుతున్నావు. అమ్మాయి వర్ష చాలా బాగుందిరా, బాగా చూస్తే ఏ అమ్మాయినా బాగుంటదిరా. పోరా నాకు తెలిసి ఎవర్రా. ఓ కాబట్టి ఫస్ట్ సైట్ ఉంటే కళ్ళజోడు పెట్టుకో, డబ్బు గివ్వు ఎందుకురా మనకి. మరి ఐ లవ్ యూ చెప్తున్నారా? ఇస్తా, లవ్ లెటర్ ఇస్తా. లవ్ లెటర్ అంటే మరీ రొటీన్ గా ఉండదారా. రీజన్ రొటీన్ గా ఉన్నా పర్లేదు, రియాక్షన్ రివర్స్ లో ఉంటే క్లిక్ అవుద్ది, కిక్ ఉంటుంది. లవ్ లెటర్ రాయడం రొటీనే, అందరూ రాస్తారు. దానిలో ఏం రిఫ్లెక్ట్ చేసామో దాన్ని బట్టి ఉంటుంది. అబ్బో దెక్కంలోని ప్రామ్లాక. రాహుల్ గడ్ ఏట్రా మొన్నటి నుంచి కనిపించలేదు. అవును, లవ్ లెటర్ రాయడంలో బిజీగా ఉన్నాడేమో. తొక్కలే. అరే లవ్ లెటర్ రాసేసా, ఇంకేవడమే మిగిలింది. మరి ఎలా ఇచ్చేది? అరే సాయి నువ్వే హెల్ప్ చేయాలరా ప్లీజ్ బే. నేనేం చేయగలరా? అరే కాల్ చేయి, ఆ అమ్మాయి కాల్ చేసి తన ఫ్రెండ్ని తీసుకొని క్యాజువల్గా రామాను, మిగిలింది నేను చూసుకుంటా. బా సర్లే చేస్తాను. సంజు ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఒకసారి స్టోర్ దగ్గరికి వస్తున్నావు నీ ఫ్రెండ్తో. ఓకే క్యాజువల్గా. ఓకే ఓకే. సూపర్ ఉందిరా నీ లవ్ లెటర్. నిజంగా రాసావో బిస్కెట్ వేసావో తెలియదు కానీ ఈ 2-3 లైన్లు మాత్రం అద్దరిపోయాయి. ఈ భూమికి భారం తగ్గిస్తా అని మధ్యలో నాకు చోటిస్తాయి. నీ అందమైన కళ్ళు మాట్లాడే ఒక్కొక్క మాటని నా ప్రతి పంటితో చూస్తాను. నువ్వు నన్ను ద్వేషించినా పర్వాలేదు, నీ మాటలు నన్ను బాధించవు, నన్ను బతికిస్తాయి. నిజంగా నీ లెటర్లో చాలా లైఫ్ ఉంది రోయ్. థ్యాంక్ యూ లాజిక్ కూడా ఉంది రోయ్. ఏంటి ఒక్కదాని వస్తున్నావు? నీ ఫ్రెండ్ ఏది? తనకి వర్క్ ఉంటుందా, సో రాలేదు. అయ్యో ఈ లెటర్ నీ ఫ్రెండ్కి ఇచ్చావా ప్లీజ్? ఇంటి లెటర్. కూరగాయల లిస్ట్. నువ్వు ఆగురా సాయి. అదేం లేదా సంజు, నువ్వు ఇచ్చావా ప్లీజ్? ఓకే ఇస్తాను, బాయ్. వస్తారా? వచ్చినప్పుడు మనీ కూడా తీసుకుని వస్తాను.
మనీ చెప్పరా రాహుల్ గారికి పని ఉందంట, వస్తావా? పోరా పో రాడు. ఆ పని పేరు పైసలంట. పైసలా? పార్టీయా? వస్తున్నా. ఏంద్రా ఇంత లేటు, త్వరగా రావచ్చుగా. కొంత తీయను మరి, నీకంటే ముందు లైన్లో నిలబడ్డాను. అలా కాదులేరా, సర్లే పద వెళ్దాం. చెప్పరా. ఏటీఎంకి ఐటెంకి తేడా తెలుసా? పని కోసం ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుంటాం, కానీ పని అయ్యాక ఐటెంకి డబ్బులు ఇస్తాం. పంపతీసి లైన్ వేసే అమ్మాయి కూడా ఐటెం కాదు కదా. వెళ్ళిపోను. కొట్టడానికి వెళ్తున్నారో కొట్టించుకోవడానికి వెళ్తున్నారో తెలియకుండా వెళ్తున్న ఈ సీనియర్లు, సారీ విలన్లు, మనకు కమీడియన్లే. అన్న క్రికెట్ గ్రౌండ్ అక్కడ ఉందన్న. ఏంట్రా కామెడీయా? బతకాడం లేదా? దుబ్బాయి ఇక్కడ నుంచి. ఏం పేర్రా? నీ పేరు నాకెలా తెలుస్తుందిరా? ఏం బ్రాంచ్ రా? హైదరాబాద్ లో సనత్ నగర్ బ్రాంచ్ ఉంది. ఏంట్రా వైజాగ్ వర్షాకి లైన్ వస్తున్నా ఉంటా? వైజాగ్ వర్షాక కూడా నెల్లూరు నీర్జాక్ లైన్ వేస్తా. నీకెందుకురా? ఈ మ్యాటర్లో సీనియర్లో ఉంటుంది, ఇక్కడితో ఆపే. సీనియర్ జూనియర్స్ అండి, గొడవ అయింది, కొడేసుకుందాం రా. ఇక్కడతో ఆపే, లేకపోతే బట్టలు ఓడి తీసుకొడతారా రే. షాప్కి వెళ్తే సరిగ్గా నీ సైజ్ బట్టలు కూడా నీకు దొరకవు. ఇద్దరు ముందే ఆర్డర్ అన్నీ ఇవ్వాలి, తర్వాత ఆల్ట్రేషన్ అన్ని చేయించుకోవాలి. నీకెందుకురా నా బట్టల గురించి? సీనియర్స్తో ఇలా మాట్లాడే అంత సీన్ వీడికుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వీడికి అంత బొమ్మ లేదు. అసలేం జరిగిందో ఇప్పుడు చూడండి. ఏం పేర్రా? నా పేరు రాహుల్ అన్న. ఏం బ్రాంచ్ రా? అన్న మెకానికల్ అన్న. ఏంట్రా వైజాగ్ వర్షాకి లైన్ వస్తున్నా ఉంటా? అన్న అది అవునేంట్రా, ఈ మ్యాటర్లో సీనియర్లో ఉంటుంది, ఇక్కడితో ఆపే. మీరు సీనియర్స్, మేము ఎందుకు పెట్టుకుంటాం? ఇక్కడతో ఆపే, లేకపోతే బట్టలు ఓడి తీసుకొడతారా రే. కొట్టడం గిట్టడం ఎందుకన్నా, వదిలేస్తాను. ఇదేం ట్విస్ట్ రా, వాళ్ళేంద్రా నన్ను దొబ్బుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తావురా? సర్లే రేపు తనతో ఒకసారి మాట్లాడి చూద్దాం. నీకు బాగా పెట్టారంటగా, సాయి గారు చెప్పాడు. అది వదిలే కానీ ఒకసారి దాంతో మాట్లాడాలరా. సరే వెళ్ళు. నేను నిన్ను ఒకటి అడగాలి. దానికంటే ముందు నేను నీకు ఒకటి చెప్పాలి. చెప్పు. నేను ఆల్రెడీ కమిటెడ్. ఏంటి, నువ్వు ఆల్రెడీ కమిటెడా? మొన్న లెటర్ ఇచ్చినప్పుడు ఏం చెప్పలేదు? నువ్వు నాకు ఇచ్చావా? సంజుకి ఇచ్చి ఇవ్వమన్నా. దానికి కూడా తెలీదు నేను కమిటెడ్ అని. అయినా ఈ తొక్కలో ప్రేమ నాకు అవసరమే లేదు. అది నన్ను కాదు, నేనే దాన్ని వదిలేసా. చూశారు కదండి వీడి తొక్కలో ప్రేమ. అండ్ నేను ఫైనల్గా చెప్పాలనుకుంది ఏంటంటే, కాలం కలిసి రాకపోతే కాకి కూడా మిమ్మల్ని కర్రోడా అని అంటది. అంటే ఒక అమ్మాయికి నువ్వు సిన్సియర్గా లైన్ వేసినా లేట్గా లైన్ వేసినా కాలం కలిసి రాకపోతే నువ్వేం చేయలేవు.